హాయ్ హలో అందరికీ ఈరోజు మాయలో ట్రైలర్ లాంచ్ కోసం చాలామంది గెస్ట్స్ వచ్చేసారు. సో మనతో పాటు ఉన్నారు తిరువీర్. మాయలో టీజర్ చూసారా, ఎలా అనిపించింది? పెళ్ళికి వస్తున్నావు కదా. యా మాయా, బట్ ఐ లవ్ యూ మాయా. ఐ నో స్వీట్ హార్ట్. సొంత వాళ్ళు చేసినప్పుడు ఏది చేసినా బాగా అనిపిస్తుంది నాకు. వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఆర్కే, శాలిని గారు అండ్ నరేష్, వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. ఫస్ట్ కార్ ఏది? యూ స్టిల్ హ్యావ్ ఇట్ అండ్ మీకు ఏదైనా ఒక మెమరీ ఉందా? టాటా హ్యారియర్ రీసెంట్గానే కొన్నాను, ఫస్ట్ కార్ అదే. సో మీ విషయంలో డ్రైవింగే అడ్వెంచర్ అనమాట. మీరు మాయలో టీజర్ చూసారా? నువ్వు తీసుకురాగలవా? నేనా? రోహిత్ వాళ్ళ కార్ నంది హిల్స్ కి తీసుకురావాలి. నేను నీకోసం ఏదైనా చేస్తా. టీజర్ చూసాను. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ టు బి లాంచ్డ్. ఫస్ట్ కార్ ఏది అండ్ కార్లో డ్రైవింగ్తో పాటు ఏదైనా అడ్వెంచర్ చేస్తూ ఉంటారా? Then 2 or 3 I bought a Maruti 800. So that was my first car. ఒక్కళ్ళే వెళ్తారా రోడ్ ట్రిప్కి? ఎవరితో వెళ్తూ ఉంటారు? నేను బైక్ మీద వెళ్తాను రోడ్ ట్రిప్స్కి. శరత్ గారు ఉన్నారు. హలో సార్. సో జనరల్గా మీరు ఏదైనా రోడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీ ప్లేలిస్ట్లో ఎలాంటి సాంగ్స్ ప్లే చేస్తారు? Some of the old melodies, Hindi songs and ghazals and all. మీరు వెళ్ళిన మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ ఏమైనా ఉందా? Maybe when I was in college on a road trip to Kerala. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. సో మాయలో టీజర్ చూసారా? ఎలా? నా పెళ్లి గిఫ్ట్ అనుకో, ఇది నా కోసం చేయి. ఆసమ్ ఉంది, చాలా బాగుంది. యంగ్, యూత్ఫుల్, లాట్ ఆఫ్ లవ్, ఎమోషన్స్. ఇఫ్ యూర్ ఇన్ లవ్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిల్మ్ ఫర్ యూ. అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? లాంగ్ డ్రైవ్, ఐడ్ లైక్ టు గో టు కూర్గ్. జనరల్గా మీరు వెళ్తున్నప్పుడు కార్లో ప్లేలిస్ట్లో ఉండే మంచి సాంగ్స్ ఏంటి చెప్పండి? రైట్ ఫ్రమ్ 70s. ఐ థింక్ ఐ ఎంజాయ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో జెడి గారు మనతో ఉన్నారు. కార్ డ్రైవ్ చేయడం ఇష్టమా ఆర్ బైక్ రైడింగ్ ఇష్టం? బైక్. ఎందుకు? ఎందుకంటే కార్లో అమ్మాయి పక్కన ఉంటుంది, బైక్లో అయితే వెనకాల ఉంటుంది. మీకు ఒక సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారు? శ్రీదేవి గారిని వెనక్కి తీసుకొస్తా. ఫెంటాస్టిక్. మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఏమన్నా ఉందా? మేఘాలయ ఈజ్ వన్ బ్యూటిఫుల్ ట్రిప్. చైతన్య విత్ మీ బ్రేకప్ అయిన వ్యక్తికి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి? Move on, find the next girl. జనరల్గా మీరు ఎప్పుడైనా అలాంటి రోడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తారా, ఫ్యామిలీతో వెళ్తారా? Prefer friends. హర్ష గారు, ఎవరికైనా బ్రేకప్ అయితే ఫస్ట్ మీరు ఇచ్చే సలహా ఏంటి? వెంటనే కంగారు పడిపోయి ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోద్దని చెప్పి. ఇప్పుడు దాకా వెళ్ళిన ఏదైనా ట్రిప్స్లో మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ ఏదైనా ఉందా? గోవా. మాయలో మూవీ డైరెక్టర్ మేఘా గారిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్ జోన్ చేశారా? No friends or no nothing. ఏం ఇన్స్పైర్ చేసింది ఈ పర్టికులర్గా ఇలా కథ రాయడానికి? యూఎస్లో లైక్ రిచర్డ్ లింక్లేటర్ మూవీస్ ఉంటాయి. దే రన్ మెయిన్లీ ప్యూర్లీ త్రూ డైలాగ్. ఒక ఛాలెంజ్ లాగా స్టార్ట్ చేస్తే స్క్రిప్ట్ టర్న్ అవుట్ టు బి ప్రిటీ గ్రేట్. సో ఫౌండ్ ప్రొడ్యూసర్స్. కాస్ట్యూమ్స్ విషయం ఎలాంటి కాస్ట్యూమ్స్ ఇచ్చారు? ఏజ్ ఇంకా క్యారెక్టర్ ఆలోచించి డిజైన్ చేశాము. స్టోరీ విన్న తర్వాత ఫస్ట్ మీకు మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? బాబోయ్, నేను అసలుకి సాడిస్ట్ అనుకుంటున్నారు, ఇంకా సాడిస్ట్ అనుకుంటారేమో అని ఫస్ట్ వాజ్ మై థాట్. టీంలో గర్ల్ పవర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. యూజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గర్ల్, ఇస్ అ లేడీ, శాలిని. సో అందుకని ఆ స్ట్రెంగ్త్ ఉంది మా అందరిలో. మీ ఫేవరెట్ అడ్వెంచరస్ రోడ్ ట్రిప్ ఏది? హైదరాబాద్ టు మైసూర్. ఓకే, నాతో నవదీప్ ఉన్నారు. క్విక్గా బ్రేకప్ ఎప్పుడైనా అయిందా? చాలా సార్లు అయింది. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ని బిలీవ్ చేస్తారా? ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే జరిగినది ఏంటి? 100%. ఇప్పుడు నేను చేస్తున్న లవ్ మోలీ అండ్ మై ఎంటైర్ జర్నీ, ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ టు మీ రైట్ నౌ ఆర్ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మీరు ఇప్పటిదాకా చేసిన మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ ఏదైనా ఉందా? కమ్స్ ఇన్ ద హిమాలయాస్. సో అండ్ అక్కడ కూడా మనుషులు కనపడని, బళ్ళు వెళ్ళలేని అలాంటి రూట్లు ఎత్తుకుంటూ వెళ్తాం కాబట్టి హిమాలయాస్ ఆర్ మై పీక్ ఆఫ్ అడ్వెంచర్ ఈజ్ ఇన్ ద హిమాలయాస్. Fantastic. Thank you so much. You have a great evening. Thank you. మాయలో టీజర్ చూసారా? ఎలా అనిపించింది? It is really nice. So I'm looking forward for a nice good film. మీరు ఇప్పటి వరకు చేసిన బెస్ట్ కార్ జర్నీ ఆర్ ట్రిప్, అడ్వెంచరస్ ట్రిప్ ఏదైనా ఉందా? ఒకటి చెప్పలేనండి, బికాస్ ఆల్ మై లైఫ్ ఐ హావ్ బీన్ ట్రావెలింగ్. ఇప్పుడు కూడా యూజువల్గా ఎప్పుడైనా మేము ఫ్రెండ్స్ అందరూ కార్లో కూర్చొని వి జస్ట్ ట్రావెల్ అంతే, ఎక్కడికి అలా వెళ్ళిపోతుంటాం. సో ద ప్లెంటీ దట్ హావ్ ట్రావెల్డ్. మీరు ఎక్కడైనా ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాలని అనుకుంటే సరదాగా ఎప్పుడైనా తెలియని వాళ్ళందరూ కలిసి వెళ్ళారా? అంటే ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళలేదు, జనరల్లీ ఇట్లా ట్రావెల్ అది చేసినప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిసైడ్ అయ్యి, యాక్చువల్లీ నేను తెలియని వాళ్ళతో వెళ్ళలేదు, తెలియని వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. సో నేను అలా రోడ్ ట్రిప్ని గేట్ క్రాష్ చేశాను అనమాట.
క్వశ్చన్ లో గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయి కదా, మాయలో కార్ డ్రైవ్ కాబట్టి మీ స్టికింగ్ టు ఓన్లీ దోస్ క్వశ్చన్స్. ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కార్ లో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఇనిషియేటివ్ తీసుకునేది ఎవరు, అమ్మాయా అబ్బాయా? ప్లీజ్ షో. Who's more likely to have more luggage, boys or girls? Who's good at or who should run the playlist in that car, boys or girls? Who's more likely to start an argument? ప్రేక్షకులందరికీ #మాయలో ట్రైలర్ లాంచ్. లైట్స్ ఆఫ్. ఇట్రా బీపీ పెరుగుతుంది, నీ ఇష్టం. పెళ్ళెవరితో చెప్పు. మాయ. గట్టిగా చెప్పు. మాయ. ఆ దొంగ మొండ పెళ్లికి నువ్వెందుకురా? మాయ కూడా పెళ్లి చేసేసుకుంటుంది. నీదెప్పుడో మా ఇప్పుడు మూడ్ లేదు. పెళ్లి చేసుకుంటే సచ్చినట్టు అదే వస్తుంది మూడ్. ఈ పిక్చర్తో నేను రావాలా? ఏంది ఇప్పుడు ఈ మెంటల్ దాంతో రావాలా? ఈ కాన్వర్సేషన్ బోర్ కొట్టేసింది కృష్ణ. 50-50 చేసుకోండి. ఇద్దరిని చంపి బొంద పెడతా చచ్చినోడా. ముసలిది ఇంకా సావలేదా? ఏ మాటలు కంట్రోల్ చేసుకో. మా మీన్ సర్కిల్ లో చాలా ఫేమస్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. అన్డీసెంట్ కాదురా, అన్డీసెంట్ కాదు. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఇండీసెంట్. ఇది పక్కా రాగింగ్ సార్. అయితే ये बैगन की बात छोड़, अब बोल प्रॉब्लम क्या है? దిగిపో నేను ఎవ్వడాపడు. జస్ట్ ఎఫ్ ఆఫ్. నేను దిగను నిన్ను దింపేస్తా. జస్ట్ గెట్ డౌన్. డోంట్ టాక్ టు మీ. యు డోంట్ టాక్ టు మీ. షట్ అప్. తాగుబోతులా ఉన్నాడే. అవునమ్మా, హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి. ఏమై రకం వచ్చింది నీకు? మాయా బెట్స్ లోహిత్ పేరు బాగుంది కదా, సో #మాయలు.